నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో 26.98 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి 5060.49 కోట్లు జమ 4 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం 75,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మడం తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే అని సంచలన వ్యాఖ్యలు నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సింగినగర్లో కేంద్ర బలగాల కవాతు శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఏడీసీపీ శ్రీహరి పోలీసుల జులుంపై ఏపీ నుంచి అధిక ఫిర్యాదులు నిరాశ్రయులవుతున్న గిరిజనులపై ప్రత్యేక నివేదిక కోరామన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో 26.98 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి 5060.49 కోట్లు జమ చేశారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు ఇస్తున్నారు 4 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం 75,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది తమ ప్రభుత్వంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు అక్కా చెల్లెమ్మల పేరిట 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు ఎక్కడా లంచాలు లేవన్నారు వివక్ష లేదన్నారు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల సొమ్ము జమ చేస్తున్నామన్నారు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను ప్రజలు గమనించాలి అని కోరారు 58 నెలల పరిపాలనలో మహిళలకు ఆర్థిక సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినట్లు సీఎం జగన్ తెలిపారు మహిళా సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామన్నారు గత ప్రభుత్వం మహిళల గురించి ఏ రోజు ఆలోచించలేదన్నారు అక్కా చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడిపిస్తున్నామని అన్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నాను అంటూ సీఎం జగన్ వెల్లడించారు అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా చేసిన మోసాలు వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం ఓ మాయన మచ్చగా గుర్తొస్తాయి కార్లను మార్చినట్లు భార్యలను మార్చే ఈ దత్తపుత్రుడికి ఏ విలువలు లేవు వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోతో గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు అని అనకాపల్లి సభలో సీఎం ఫైర్ అయ్యారు మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు
వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఇరు పార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు బీజేపీతో పొత్తు అంశంపై గంటన్నర పాటు ఇద్దరు చర్చించారు. పోలీసుల జులుంపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. ఆ తర్వాత లైంగిక వేధింపులు, పింఛన్లలో జాప్యం, వెట్టి చాకిరీ, చేతులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు ఉంటున్నాయని వివరించారు. ఏపీలో ఉన్న పునరావాసం పేరిట నిరాశ్రయులవుతున్న గిరిజనుల వివరాలపై అధికారుల నుంచి ప్రత్యేక నివేదిక కోరామన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన ఒకరోజు క్యాంపు సిట్టింగ్ కేసుల బహిరంగ విచారణ నిర్వహించారు. చైర్మన్ నేతృత్వంలో ఏఎన్ఎన్ఆర్సీ సభ్యులు డిఎం ములే, రాజీవ్ జైన్, విజయభారతి సైని, ఎన్ఎన్ఆర్సీ సెక్రటరీ జనరల్ భారత్ లాల్, రిజిస్ట్రార్ సురజిత్ డే, డీఐజీ పాటిల్ ఖేతన్, బలిరామ్లతో కూడిన బృందం మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల బహిరంగ విచారణ నిర్వహించింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. సాయంత్రం మీడియాతో చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా తన బృందంతో కలిసి మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్కు దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి 1,00,000 ఫిర్యాదుల వరకు వస్తున్నాయని తెలియజేశారు. ఆయా రాష్ట్రాల నుంచి సకాలంలో నివేదికలు రాకపోవడం వల్ల సుమారు 6,000 కేసులు పెండింగ్లో ఉంటున్నాయని వివరించారు. పాత్రికేయులపై దాడుల గురించి ప్రస్తావిస్తూ ఇటువంటివి జరగకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఇటువంటివి జరగకుండా ఉండాల్సిందన్నారు. క్యాంప్ సిట్టింగ్లో మానవ హక్కుల కమిషన్ దాదాపు 30 కేసులను సంబంధిత అధికారుల సమక్షంలో విచారించి ఆదేశాలు జారీ చేసింది. వైద్య విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలన్న అంశానికి సంబంధించిన ఫిర్యాదును ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. సర్పంచ్ని అక్రమంగా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న ఫిర్యాదుపై బాధితుడికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పింఛను చెల్లింపులో జాప్యంపై వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల్లో బాధితులకు 80 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లించాలని సూచించింది. లైంగిక వేధింపుల కేసుల్లో బాధిత చిన్నారులకు పరిహారం అందించే ప్రతిపాదనలను ఫోక్సో కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యలపై సకాలంలో నివేదికలు అందించాలని అధికారులను సభ్యులు కోరారు. తద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ జవహర్ రెడ్డి కమిషన్కు వివరించారు. రాష్ట్రంలో బధిరులు, మానసిక వికలాంగులకు సరైన విద్యా అవకాశాలు లేవని, అనేక వ్యయ ప్రయాసల కోర్చి హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తెచ్చారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు విశేషమైన కృషి చేస్తున్నారని కమిషన్ సభ్యులు ప్రశంసించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 17 cases we have decided and we have passed order in all other matters, requisite orders. There are matters like compulsion for the medical students to stay in the hostel and payment to the fee. We have directed in that case that same is not permissible
hostel stay cannot be made mandatory, and there in the some certain case when with respect to we find excesses, police excesses, we have ordered the payment of compensation, and where the pension was withheld for more than 15 years, we have directed interest to be paid at the rate of 6% on the delayed, for the delayed payment. And we have to recommended compensation and in various other cases also of amounting to rupees 80 lakhs. And in certain cases, proof of payment was also submitted to us. And in certain cases, we have kept open the cases for proof of payment after ordering the compensation to be paid. We have directed state functions to put the proposals with the POSCO court in the cases of sexual abuse of the children under the as per the victim compensation scheme of the NALSA, which ensure for higher payment of compensation. We also had interaction with the Chief Secretary of the State, Director General and other officials, and took their reports on various advisories which have been issued on mental health. టీడీపీ ప్రభుత్వంపై మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. గత ప్రభుత్వం మోసం చేయడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాలు, మతాలు అందరూ బాగుండాలి అంటే జగనన్నను సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఇళ్ల పట్టాలను మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకొచ్చారు. సొంత ఇళ్లు లేనటువంటి వాళ్లకు 30 లక్షలు ఇళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ అని ఈరోజు మీకు ఇచ్చిన ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారన్నారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా దొంగేళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. ఈరోజు నియోజకవర్గంలో 4 మండలాల్లో పట్టాలు పంపిణీ చేస్తున్నామంటే అది జగన్ పుణ్యమే అని అన్నారు. గతంలో పేదలకు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో 6 లక్షల ఇళ్లు అని చెప్పి ఇంటికి ₹1,00,000 చొప్పున కమిషన్ నొక్కేసి మీకు ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేశారని, కానీ జగన్ అలా చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో మీ అప్లికేషన్లు అన్ని ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే ఇక్కడే తగలెట్టారని, కానీ ఈరోజు ఈ స్థలంలోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్తో సహా అందుకోవడం అదృష్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పినటువంటి పథకాలు అన్నీ పూర్తి చేశారని అన్నారు. మైలవరంలో ఒక సామాన్యమైన వ్యక్తిని అపర కుబేరుడి మీదకు పంపారని, అయినా గెలిపించుకోవాల్సిన బాధ్యత తమదనన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొప్పమేలారు గుర్తుందా మీకు? ఏం చేశారు? అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. అక్కడ గుర్తులేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కుప్ప వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే ఏదో ఉంటున్నాడు, ఇల్లు సొంత ఇల్లు లేదు ఎట్లాగో, ఆ ఇంట్లో నీళ్ళు లేకపోతే ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆయన సిగ్గు లేదు. దాదాపు కుప్పం చంద్రగిరిలో సొంత ఊర్లో ఓడిపోయి కుప్ప వెళ్ళి ఇప్పటివరకు కుప్పానికే నీళ్ళు ఇవ్వలేకపోయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే ఎవరైనా నమ్ముతారా? నీ కుప్ప ఒక ఆర్డీఓ డివిజన్ చేసుకోలేకపోయావు, ఒక డిఎస్పీ ఆఫీస్ పెట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పాన్ని ఒక ఆర్డీఓ డివిజన్ చేశాడు, ఒక డిఎస్పీ ఆఫీస్ పెట్టాడు, కుప్పానికి నీళ్లు ఇచ్చాడు, కుప్పానికి సంక్షేమం ఇచ్చాడు, కుప్పానికి అభివృద్ధి ఇచ్చాడు. నీ సొంత నియోజకవర్గానికి నువ్వు దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నావు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నావు, దాదాపు 30 ఏళ్ళు పైన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశావు. నిన్న అక్కడ ప్రజలందరూ ఆదరించారు. నీ కుప్పానికే సంక్షేమం అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తి నువ్వు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తావని చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను. ప్రతి ఎలక్షన్ ముందు నిన్న మొన్న గుంటూరులో బీసీ సబ్ పెట్టాడు, గుర్తుందా? చూసారా? ప్రతి ఎలక్షన్ ముందు ఆయన బీసీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు ఆయనకి ఎస్సీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు ఆయన మైనార్టీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు పేదవాళ్ళు గుర్తొస్తారు. పడిపోతే మైలవరంకి వచ్చి నిన్న ఎమ్మెల్యే చేశాడు జగన్ రెడ్డి గారు. దరిద్రం శనిపోయింది. నువ్వు దేవినేనమ్మా చంద్రబాబు అడుగుతున్నా, ఒక్కడే కాదురా బాబు,
ఇద్దరు కల్పించారా బాబు సీటు బీఫామ్ ఇద్దరు కలిపి వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా ఇద్దరు కలిపి బీఫామ్ ఇచ్చి రమ్మని చెప్పలుగుతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబుని నేను కాదు అనిచ్చేది నా తమ్ముడు తిరుపతి రావు ఇస్తాడు నా తమ్ముడు తిరుపతి రావు ఇస్తాడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మైలవరం గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చెప్పాడు జోగి మన మనిషి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణం ఇచ్చే మనిషి కావాలంటే నేను కేసీఆర్ అన్నా. నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఇసుక బూడిద మట్టి మీద వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారు, కానీ ప్రజల సమస్యలు చూడటం లేదని విమర్శించారు. దేవినేని ఉమా అప్పట్లో త్రాగడానికి ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడని విమర్శించారు. ఈ మైలవరం గడ్డ మీద వైసీపీ జెండా ఎగరేస్తామని, తాను నాయకుడిగా కాదని సేవకుడిగా పనిచేస్తానని వెల్లడించారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా గర్వపడాలి. ఇవాళ నేను అవ్వచ్చు, రేపు మీరు ఇంకోటి రావచ్చు. ఎవరికైనా సరే అవకాశం ఎక్కడైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీదే ఉంది. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఇప్పుడు దాకా మీరు నా కోసం కష్టపడినందుకు మళ్ళీ రాబోయే రోజుల్లో 40 రోజులు మనం అందరం కూడా కష్టపడి జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసి నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేసి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారిని ఎంపీగా గెలిపించుకొని మన సత్తా ఏంటో చూపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా రుచి ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న దమ్మేంటో మళ్ళీ తిరిగి చూపిద్దాం అంటూ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. మంగళగిరిలో జనసేన కార్యకర్తలు సిబ్బంది నివసించే గదులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జనసేనను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఈ అప్రజాస్వామిక చర్యలపై తమ మిత్ర పక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలు సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏ గదుల్లో ఎవరుంటున్నారని పోలీసులు విచారణ చేస్తున్నారు. పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ఫ్లాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నట్టు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణాలు చెప్పకుండా భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని చెప్పారు. ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనిపిస్తోందని ఆరోపించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు రావాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకుని అక్కడికి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలన్నారు. చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు. దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొబ్బుతా ఉన్నారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని బ్రష్ లాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనపడతా ఉందా? ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేనికంటే ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో
ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డుపెట్టుకొని మా వాళ్ళని దుష్భాషలాడి ఆడవాళ్ళని చూడుకోకుండా ఏదో స్టోర్ట్పురం దొంగలు వాళ్ళ వైఫులు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడకాన్ని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి ఏ పేరు దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులని చెప్తున్నాం కదా. గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్ట్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా? మైలవరం టీడీపీ టికెట్ బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ కొండపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రజల నుండి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ మైలవరంలో కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని జోషన్ చెప్పారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ తరపున మైలవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ కొండపల్లి స్టేషన్ సెంటర్ నుండి బీ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వరకు కొండపల్లిలోని తెలుగుదేశం పార్టీ మాజీ వార్డు సభ్యులు కర్మికొండ బాలాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మికొండ బాలాజీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం అనుభవం ఉన్న బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీకి సేవలందించారని తెలియజేశారు. అంతేకాకుండా సుబ్బారావు తాత తండ్రి కూడా రాజకీయ అనుభవం కలిగి గొల్లపూడికి సర్పంచ్లుగా సేవలందించారని తెలియజేశారు. ప్రజల నుండి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ మైలవరంలో కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, బొమ్మసాని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, చిమట ప్రసాదు, వల్లపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు మరి మైలవరం నియోజకవర్గానికి తెలుగుదేశం తరఫున అసెంబ్లీ టికెట్ను ఆయనకి ఇవ్వాలని కోరుతూ ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజా పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఆయన తాతగారు అయినటువంటి పెద్దర్ల వెంకట సుబ్బయ్య గారు స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఆయన 2 సార్లు మైలవరం అసెంబ్లీకి పోటీ చేశారు. అదేవిధంగా బొమ్మసాని కృష్ణమూర్తి గారు గొల్లపూడి సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు 3 పర్యాయాలు మేజర్ పంచాయతీ అయినటువంటి గొల్లపూడికి 3 సార్లు సర్పంచ్గా పనిచేసి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి ప్రజలకి, కార్యకర్తలకి అందుబాటులో ఉంటే తెలుగుదేశం పార్టీకి మైలేజీ పెరగటమే కాకుండా ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అయితే, ఆ నాయకుడు అయితే మాకు అన్ని విధాలా బాగుంటుందనే ఉద్దేశంతో మరి బొమ్మసాని సుబ్బారావు గారికి మైలవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వమని మేము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని మరి ప్రాధాయపడుతున్నాం. ముఖ్యంగా ఒక్కసారి మైలవరం నియోజకవర్గంలో మరొక్కసారి సర్వే చేసి ప్రజల అభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని శ్రీ సుబ్బారావు గారు అన్ని విధాల అర్హుడు కాబట్టి ఆయనకి మైలవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన లోకల్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు గారికి సీటు కేటాయించాలని అభిమానులందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ, జనసేన కార్యకర్తలందరూ కలిసి దీంట్లో పాల్గొనడం జరిగింది. దయచేసి చంద్రబాబు గారు మన లోకల్ నాయకుడైన బొమ్మసాని సుబ్బారావు గారికి సీట్ ఇవ్వాలని కోరుతూ, ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, మన లోకల్ నాయకుడు కావాలి. ఉదాహరణకి
కోట్లు కోట్లు డబ్బు కూడబెట్టినోళ్ళు మూటల్ని కట్టుకొని ముందుకొచ్చే మాయ మాటలు చెప్పి ఓట్లు వేయమని ఒకడంట ఒకడొచ్చి అడుగుతుంటే ఓటంటే మాట కాదు ఓరన్నా 5 ఏళ్ళ బతుకురన్నా ఆచితూచి నువ్వు ఓటు వేయాలన్న మాట ఇంకా మరువకన్నా ఎన్నికల జాతర వచ్చే ఓరన్న పల్లెల్లో సందడొచ్చే అధికార పార్టీ అంటూ అభివృద్ధి చూడంటూ మళ్ళీ మన ముందుకొచ్చే అధికార పార్టీ అంటూ అభివృద్ధి చూడంటూ మళ్ళీ మన ముందుకొచ్చే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పరిగణలోకి తీసుకొని మనకి పేదలకి ఉపయోగపడే బొమ్మసాని సుబ్బారావు గారికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ప్రజలందరూ సమాయత్తం కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి సమస్యలు గాలి కుదిలేశారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని పార్టీలు మార్చి కులాలు మతాలను రెచ్చగొడుతూ ఓట్లు అడగటానికి రావడం సిగ్గుచేటన్నారు. కుంటముక్కల్లో నిర్వహించిన శంకారావం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఆధ్వర్యంలో శంకారావం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రజాగళం చేపడతారన్నారు. భువనేశ్వరి ఇప్పటికే నిజం గెలవాలిలో భాగంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారని తెలియజేశారు. అందరూ ఈ విధంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి సమస్యలు గాలి కొదిలేశారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని పార్టీలు మార్చి కులాలు మతాలను రెచ్చగొడుతూ ఓట్లు అడగడానికి రావడం సిగ్గుచేటన్నారు. 3 పూర్తయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 4 ఏళ్లలోనూ పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తెదేపా జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పర్యటించి సూపర్ 6 పథకాలు బీసీలకు ఇచ్చిన హామీల గురించి వివరించారు. కార్యక్రమాల్లో తెదేపా రాష్ట్ర కార్యదర్శి జువా రాంబాబు, మండల కార్యదర్శి లంకా రామకృష్ణ, నాయకులు సుఖవాసి శ్రీహరి, లంక నాగేశ్వరరావు, సందీపాము జయలక్ష్మి, అంకం సురేష్, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు అన్నారు. అసాంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు కేంద్ర బలగాలతో సంయుక్తంగా కవాతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు అసాంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు కేంద్ర బలగాలతో సంస్థాత్మక ప్రాంతాల్లో పోలీసులు కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలియజేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మన గౌరవనీయులైన కమిషనర్ గారు సార్ యొక్క ఆదేశాల మేరకు పోలీస్ కవాతు అంటే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న పబ్లిక్కి ఎస్పెషల్లీ ఎవరైతే డౌన్ టౌన్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయో వాళ్ళందరికీ పోలీస్ వైపు నుంచి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం అన్నమాట. మీ ఓటు హక్కును మీరు నిర్భయంగా ఉపయోగించుకోండి, మీకు పోలీసులు ఎల్లవేళ అండగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ పంపడం కోసమని ఈ కవాతు నిర్వహిస్తాము. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు పబ్లిక్ని కానీ మరి ఏదైనా సరే వల్నరబుల్ సెక్షన్స్కి కానీ ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులు చట్టపరంగా చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి. పోలీస్ ఫోర్స్ అంతా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను కట్టేలు చేయడానికే ఉందని చెప్పేసి హెచ్చరించడానికి కూడా ఈ కవాతు నిర్వహిస్తాము. మీ ద్వారా మరోసారి తెలియజేసుకుంటున్నాను అందరు పబ్లిక్కి, దయచేసి పోలీసు అందరూ మీకు అండగా ఉంటారు. దయచేసి మీరందరూ మీ యొక్క ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోండి.
పోలీసులు ఎల్లవేళ మీ సర్వీస్లో ఉంటాము. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. 3వ డివిజన్ గణేష్ నగర్ కైజల్ అపార్ట్మెంట్ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ కేశినేని చిన్నీల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో గణేష్ నగర్లో గద్దె రామ్మోహన్ గారి తరపున తెలుగుదేశం జనసేన బలపరిచిన తెలుగుదేశంకి ప్రచారం చేయటం అయిందండి. ఇచ్చట ప్రజలందరూ కూడా గద్దె రామ్మోహన్ గారు అందరివాడు, అందరికీ దగ్గరగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతారు, మేము తప్పకుండా ఆయనకే తిరిగి ఓటేస్తాం అంటున్నారండి. అది కూడా కాకుండా ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వమని, లేకపోతే నేను ఏదో ఒక రకంగా ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలని అడుగుతున్నారండి. కానీ ఏమీ మేము నమ్మమండి. ఆల్రెడీ ఒక ఛాన్స్ అని మోసపోయి ఉన్నాము అని కూడా చెప్తున్నారండి. అందులో ఈసారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ధ్వంసాలు ఇంకా అరాచకాలన్నీ పెరుగుతాయని అందరి ఆవేదన. అందుకే ఈసారి మనమందరం కూడా మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకే ఓటేయాలని, జనసేన తెలుగుదేశం కలిసొచ్చి చేతులు కలిపి టీడీపీ పార్టీని జయం చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ క్రాంతి గద్దె. జై తెలుగుదేశం, జై హింద్, జై జనసేన. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సీతారాంపురం శాఖలో మహాశివరాత్రి సందర్భంగా నిన్న 12 జ్యోతిర్లింగాలు, సహస్రలింగాల దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. గురువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు శివలింగాలను దర్శించుకోవచ్చని శాఖ నిర్వాహకురాలు దివ్యభారతి వెల్లడించారు. బ్రహ్మకుమారీలు భక్తులు పూజలు చేస్తారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత రాజయోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము విజయవాడ సీతారాంపురం శాఖ వైపు నుంచి మహాశివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనాన్ని సీతారాంపురం బ్రాంచ్లో ఏర్పాటు చేయటం జరిగింది. విశేషంగా మన భారతదేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు 12 లింగాలకి మనం ఎంతో విశిష్టమైనటువంటి లింగాలుగా పూజించుకుంటాము. పరమశివుడు లింగం రూపంలో ఉద్భవించిన దానికి గుర్తుగా అసురులను సంహరించి లింగం రూపంలో భక్తులకి సాక్షాత్కారాలు చేయించిన సందర్భంగా మనం 12 లింగాలకి విశేషంగా మహత్వాన్ని ఇస్తాం. ఈ 12 లింగాలలో విశేషమైనది సోమనాథ లింగం. అంటే ముఖ్యంగా సోముడు అనగా చంద్రుణ్ణి సోముడు అంటాము. అంటే సోముడు చంద్రుడు తపస్సు చేయటంతో పరమశివుడు ప్రసన్నుడయ్యి సౌరాష్ట్ర గుజరాత్లో వేరావలి గ్రామంలో పరమశివుడు లింగం రూపంలో ఉద్భవించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ కాలంలో సోమనాథుడి యొక్క అంటే పరమశివుని యొక్క లింగాన్ని వజ్రవైడూర్యాలతో పొదగబడినటువంటి లింగాన్ని అప్పట్లో మనం తయారు చేసుకున్నాము. తర్వాత ఆ యొక్క లింగం కాలక్రమేణా అనేక మంది వచ్చి ఆక్రమించటంతో ఆ లింగం మరుగుబడిపోయింది. కాబట్టి దాని నమూనా ఈరోజు ఇక్కడ విశ్వవిద్యాలయంలో వజ్రాలతో అంటే స్టోన్స్తో సోమనాథ లింగాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సహస్రలింగ దివ్య దర్శనం కూడా భగవంతుడు ఏ విధంగా అనంతమైనటువంటి వారో ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క శక్తి అనంతమైనటువంటిది. ఆ అనంతమైనటువంటి పరమాత్ముడిని మనం దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సీతారాంపురం బ్రాంచ్లో మొట్టమొదటిసారిగా సీతారాంపురంలో 12 లింగాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరమాత్మ శివుడు ఈ సృష్టిపైన అవతరించి అనేక మంది భక్తులను దుఃఖాల నుండి ముక్తులుగా చేసి సుఖము, శాంతి, ఆనందాన్ని అందింపచేస్తున్నారు. ఉపవాసాలు, జాగరణ చేస్తాము. ఉప అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం, వాస్ అంటే నివసించటం. మనసు ద్వారా భగవంతుడికి సమీపంగా ఉండటమే అదే నిజమైన ఉపాసం.
స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు వెల్లంపల్లికి మద్దతుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు మాట్లాడుతూ మరొకసారి సీఎం జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు బ్రాహ్మణ సంఘాలు ముందుకు వచ్చాయన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషదాయకమని, ఆయన గెలుపుకు మేము కృషి చేస్తామని తెలిపారు. బ్రాహ్మణులకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులంతా ఐక్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లిని గెలిపిస్తామన్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాల నాయకులు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసులో సమావేశం అవడం జరిగిందండి. అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేటట్టుగా కృషి చేయాలి. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ నచ్చచెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసి ఓట్లు అభ్యర్థించి మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసేటట్టుగా ప్రయత్నం చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ రోజున మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని ప్రకటించినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలుగా ఆయన మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా కృషి చేయాలి ఆయన యొక్క విజయానికని కూడా అందరూ వక్తలు అక్కడ చెప్పడం జరిగిందండి. రాజకీయాల్లో మనకందరికీ తెలుసును రకరకాలైనటువంటి మార్పులు ఉంటుంటాయి. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరుగుతుంది, ఉన్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో మాకు అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఈ రకమైనటువంటి గౌరవం మరి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ప్రథమ స్థానాన్నిలో ఉంటాడనేటువంటి భావం అందరికీ ఉంది. ప్రభుత్వ సలహాదారులు అయితేనేమి, రాష్ట్ర నాయకులు అయితేనేమి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ పత్రికాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో వారి ఓట్లను అభ్యర్థించి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. వీరిద్దరూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడితే చంద్రబాబు గారు ఊరికే నోటి మాటలే తప్ప నీటి మూటలన్నీ కూడా ఏది కూడా జతపరచలేదు. పవన్ కళ్యాణ్ కథ ఇంకా మనకంతా తెలిసిండేదే. వీళ్ళిద్దరూ కూడా ఒకరు చంద్రబాబు నాయుడు గారు సముద్రాన్ని చూస్తూ అలలు తగ్గాక స్నానం చేస్తున్నాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇతను పవన్ కళ్యాణ్ మనకు ఇదైన తర్వాత బాధ్యతలు తీరాక జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అనుకుంటున్నాడు. అతను ఎప్పుడూ స్నానం చేయలేడు, ఇతనికి ఎప్పుడూ జ్ఞానం రాదు. అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓటు వేయద్దండి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి మా సామాజిక వర్గం అంతా కట్టుబాటుతో నీతి నిజాయితీ నిబద్ధతగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికలు 24 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మా అత్యధిక సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఉన్నదో ఆ సామాజిక వర్గాలంతా కూడా తిరిగి మేము అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని మీ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్. అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో 26.98 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి 5,060.49 కోట్లు జమ. 4 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం 75,000 రూపాయల వరకు ఆర్థిక సాయం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పవన్ ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మడం, తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే అని సంచలన వ్యాఖ్యలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ, పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సింగినగర్లో కేంద్ర బలగాల కవాతు. శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఏడీసీపీ శ్రీహరి. పోలీసుల జులుంపై ఏపీ నుంచి అధిక ఫిర్యాదులు. నిరాశ్రయులవుతున్న గిరిజనులపై ప్రత్యేక నివేదిక కోరామన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.